ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డెక్కింది. టెక్కల్లోని అక్కవరంలో ఉన్న శ్రీనివాస్ ఇంటికి వచ్చిన కుమార్తెలు హైందవి, నవీనులకు తండ్రిని కలిసే అవకాశం లభించలేదు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరీక్షించిన ఇంటి గేట్లు తెరుచుకోలేదు. కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా లోపలున్న వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుమార్తెలు. ఇంటిలో విద్యుత్ దీపాలన్నీ ఆర్పేశారని, లోపల కొన్ని వాహనాలు ఉన్నాయని కుమార్తెలు చెప్పారు. తన భర్త, తండ్రి చనిపోయినా కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించలేదని, గేటు లోపల వైపు నుంచి తాళాలు వేసేశారని వారు ఆరోపించారు. కాగా గత కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు నెలకొన్నట్టు తెలుస్తోంది. దువ్వాడ ఇంటి వ్యవహారం రోజు రోజుకి కూడా వివాదాస్పదం అవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుందని చెప్పుకోవచ్చు. కన్న కూతురులే తన ఇంటి ముందు పడుగాపులు కాసే పరిస్థితి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. నలుగురికి ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలు ఎన్నుకుంటున్నారనే నాయకులు కూడా ఈ రోజు ఇంట్లోనే వ్యవహారాలను చక్కదిద్దుకోలేకపోతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఉన్నారో అతను తన రెండో వేరే మహిళ దగ్గర ఉండటంతో తన కూతురులు నిన్న రాత్రి కూడా వచ్చి ఏ మహిళ అయితే ఇంటి వద్ద ఉంటున్నాడో ఆ ఇంటి వద్ద కూడా నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా ఆ ఇంటి వద్ద చేరుకున్నారు. కానీ ఆ శ్రీనివాసు తనతో పాటు ఉన్న మహిళా కుటుంబ సభ్యులు కూడా ఆ ఇంట్లో ఉండి కూడా వీళ్ళని ఇంట్లోకి రానియట్లేదంటూ కూడా వీళ్ళు మహిళల కూతురు అయితే మాత్రం ఇంటి ముందే ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 5 నుంచి 6 గంటల మేర కూడా రాత్రి 10 గంటల వరకు సుమారు చూసినట్టు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన కూతురులు ఇద్దరు కూడా రోడ్డు పైనే కారులోనే ఉన్నటువంటి ఇద్దరు కూతురులు కూడా సుమారు 10 గంటల వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ బైక్ కారులో వచ్చిన మా ఇద్దరు కూతురులు కూడా ఫోన్ చేసినా స్పందించట్లేదంటూ, కాలింగ్ బెల్ కొట్టినా కూడా ఇంటి గేట్లు తెరవలేదంటూ కూడా ఈ ఇద్దరు కూతురులు అయితే కూడా అక్కడ ఉన్నటువంటి మీడియాకు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకోవచ్చు, కనీసం కూడా ఎవరైతే తన పెద్ద కూతురు ఉన్నటువంటి భర్త తండ్రి చనిపోయిన పరిస్థితిని కూడా కనీసం పరామర్శించడానికి కూడా తండ్రి ఎమ్మెల్సీ శ్రీనివాసరావు రాలేదని చెప్పేసి కూతురులు కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చూసుకున్నట్టు మాత్రం శ్రీనివాసు గత కొంతకాలంగా ఈ ఇంట్లో అంతర్గత విభేదాలు ఉన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. దీంతోనే తన తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతురులు కూడా కనీసం పలకరించలేదని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు ఈ ఘటన చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకునే పరిస్థితి మాత్రం సమాజంలో 10 మందికి ఏదైతే ఉన్నటువంటి నాయకులుగా చెప్పుకొని తిరుగుతున్న వీళ్ళు కనీసం ప్రజా సమస్య తీరకపోవడంతో పక్కన పెడితే మాత్రం కనీసం కుటుంబ సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నారా అంటూ కూడా స్థానికులు అయితే చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రాత్రి 10 గంటలకు కూతురులు కూడా తన తండ్రి కలవకపోవడంతో అక్కడి నుంచి కూడా నిరాశతోనే వెనుక తిరిగారని చెప్పేసి చెప్తున్నారు. ఈ సందర్భంగా మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాట్లాడుతూ మాత్రం కూతురులు వచ్చినా కూడా తండ్రి కనీసం స్పందించకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉందంటూ కూడా వాళ్ళు ఎమ్మెల్సీపై కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా వాళ్ళ కుటుంబ సభ్యులతోనైతే మాత్రం అంతర్గతంగా విభేదాలు నడుస్తున్నట్టు మాత్రం మనకి తెలుస్తుంది. మొదటి భార్య వద్ద నుంచి కూడా ఉండకుండా తన ఎవరైతే రెండో మహిళ వద్ద ఉంటున్నాడని చెప్పేసి కూతురులు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తన ఎవరు ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ప్రస్తుత ఇతను నేషనల్ హైవే సమీపంలో ఉంటున్న ఇంట్లోనే ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం ఉంది. గత 10-15 రోజుల నుంచి కూడా ఇంటికి రాకుండా కూడా కేవలం ఈ ఇంట్లోనే ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసిన కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇది పరిస్థితి చెప్పాలన్నా కూడా కనీసం స్పందించట్లేదు అనేది అయితే వీళ్ళకు కూతురులు చెప్తున్న పరిస్థితి. కనీసం ఫోన్ చేసినా కూడా స్పందించట్లేదు. వాట్సాప్ లో మెసేజ్లు చేసినా కూడా చూసి కూడా కనీసం రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇలాంటి తండ్రి మాకు దొరకడం కూడా చాలా బాధగా గురి చేస్తుందని చెప్పేసి అయితే మాత్రం కూతురు చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ అసలు యశ్వంత్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? అసలు ఏకంగా మీరు ఈ రకంగా రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా, ఒక రాజకీయ కుటుంబం ఏమండి, ఎక్కడ అసలు విభేదాలు స్టార్ట్ అయినాయి? రైట్ శివ, తన రెండో
మహిళతో అంతర్గతంగా వివాహ కుటుంబంతో కలిసి ఉండకపోవటం ఒకటి, రెండో మహిళతో అత్యంత సన్నిహితంగా ఉండటం, కనీసం ఇంటికి రాకపోవటం కూడా రెండో మహిళ వద్ద సన్నిహితంగా ఉంటూ ఉండడంతోనే వీళ్ళ కుటుంబాల మధ్య అంతర్గత విభేదాలు ఏర్పడాయని చెప్పుకోవచ్చు. దీంతోనే రెండో భార్య పెట్టిన ఆంక్షలకు కానివచ్చు, అంతర్గత విభేదాలతోనే తన ఇంటికి పోకుండా కూడా రెండో వివాహిత భర్త ఉండటంతోనే ఈ వివాదం అంతా చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. దీంతో కూడా గత నెల రోజుల నుంచి కూడా ఇంటికి వెళ్ళకపోవడం, అందులో కూడా రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారం లేకపోవడంతో కూడా ఇతను ఆ సొంత గ్రామానికి వెళ్లి అక్కడ తలదాచుకోలేని పరిస్థితి ఏర్పడదు. దీంతో కూడా శ్రీకాకుళం సమీపంలో ఉన్నటువంటి ఒక నేషనల్ హైవే సమీపంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లోనే ఉంటూ వీళ్ళు శ్రీనివాసులు ఉంటున్నారు. అక్కడికి కూడా రాత్రి కుమార్తెలు వెళ్లి కూడా కనీసం మా పెద్ద కుమార్తె భర్త వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు కూడా పరామర్శకు రాకపోవడంతో ఆ దుఃఖాన్ని కూడా దిగమింగుకొని ఇక్కడ తండ్రి దగ్గర కలిసి చెప్పుకుందామని వచ్చినా కూడా కనీసం తండ్రి స్పందించకపోవడంతోనే ఈ కుమార్తెలు అందరూ కూడా ఇద్దరు కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. కారులోనే నిన్న ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు కూడా సాయంత్రం 10 గంటల వరకు కూడా వేచి ఉన్నారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యి అక్కడే కళ్ళమ్మడి కన్నీరు కాచుకుంటా మా తండ్రి వస్తాడు, మమ్మల్ని పలకరిస్తాడని చెప్పేసి కూడా కూతురు వేచి చేసిన పరిస్థితి. అయినప్పటికీ రాకపోయినా కూడా కనీసం ఇంటి ముందు కారు వచ్చి ఆర్న కొట్టి కాలు బిల్లు కొట్టినా కూడా తలుపులు తీయకూడదు. కారులో నుంచి దిగి కూడా చాలాసేపు కూడా గేటు ముందు నించొని నిరాక్షణంగా వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా వీళ్ళు తండ్రి స్పందించుకోవటం, దాంతో పాటు ఎవరైతే శ్రీనివాసు సన్నిహితంగా ఉంటున్న కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా కనీసం గేటు తీయకపోవడంతో అక్కడికి వచ్చిన స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళ కూతురికి సంఘీభావం తెలిపిన పరిస్థితి ఉంది. కానీ ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం అయితే మాత్రం చాలా మంది స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వేచి చూడాలి మరి కుటుంబ కలహాలు ఇంకెన్ని రోజులు ఉంటాయి, ఈ కూతుర్లకి న్యాయం జరుగుతున్నా లేదనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. శివ, అయితే రాను రాను ఈ అంతర్గత వ్యవహారం కాస్త రచ్చకెక్కడం, అటు కొంత వైసీపీకి కూడా ఆ ప్రాంతంలో ఇబ్బంది కలిగించేటటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఏంటి పొలిటికల్ గా ఏమంటున్నారు? గతంలో కూడా ఎన్నికల్లో ఆయన మీద పోటీ చేయడానికి కూడా భార్య సిద్ధమైపోయినటువంటి సిచ్యువేషన్ కదా, ఏమనుకోవాలి యశ్వంత్? యశ్వ చూస్తే వీరి కుటుంబం పరంగానే కొంచెం అటు అతిక్ కావచ్చు, అదేవిధంగా పార్టీ అండదండలతోనే ఇలా ముందుకు సాగుతున్నాడు అని చెప్పేసి అయితే మాత్రం పొలిటికల్ గా అక్కడ ప్రచారంగా సాగింది. కానీ ఇప్పుడు చూసుకునే పరిస్థితి మాత్రం ఇది కేవలం కుటుంబ సమస్యలు, కుటుంబం సమస్యలతోనే ఇట్లా ఇంట్లో వ్యవహారాలతో కూడా చక్కదిద్దుకోలేక అక్కడి నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చి వివాహాలతో ఉండడం కూడా కుటుంబ సభ్యులు మహిళతో పాటు వాళ్ళ భార్యతో ఎవరైతే ఉన్నారు తనతో పాటు తన కుమార్తెలు కూడా నచ్చిన పరిస్థితి. ఎన్నోసార్లు కూడా కూతురు దీనిపై కూడా స్పందిస్తూ ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పినప్పుడు కూడా తను వినకుండా కూడా తన రైలు ద్వారంలోనే తన ముందు సాగడంతోనే ఇది ఇంకా ముదిరిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఒకసారిగా ఈ ఇంటి కూతురులో మరో మహిళ ఇంటి ముందుకు వచ్చి కూడా బేటాయించడంతో పాటు ఇది ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పెద్ద చర్చనీయంగా మారింది. ఇది ఓవరాల్ గా చూస్తే మాత్రం కొంచెం వైసీపీ పార్టీకి కూడా దెబ్బ చేకూరే పరిస్థితి ఏర్పడుతుంది. ఓవరాల్ ఎందుకని చెప్పుకున్నట్టయితే మాత్రం మొత్తం ఎమ్మెల్సీగా ఉన్న అతను తన కుటుంబంలోనే ఎలాంటి వ్యవహారాలకు తెలుస్తుంది, రేపు సమాజంలో ఎవరికి ఏం చెప్పే పరిస్థితి ఉండకపోవడంతోనే దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా కొంచెం దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకని చెప్తే ముందు మన సమాజంలోకి వెళ్ళి నలుగురికి ఈ పని చేయాలి ఆ పని చేయాలి, సమాజంలో నలుగురికి పెద్ద తరహాలో చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం కుటుంబంలోనే ఈ అంతర్గత విభేదాలతో కూడా వ్యతిరేక పనులు చేస్తున్నప్పటికీ కూడా వాటిని ఉపేక్షించకూడదని చెప్పేసి అయితే మాత్రం స్థానికులు కొంతమంది వైసీపీ నాయకులు అయితే మాత్రం ఈ దూలపాడు ఎమ్మెల్సీ శ్రీనివాసరావు మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి మరి దీనిపై కూడా హైకమాండ్ ఏ విధంగా వైసీపీ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది, తర్వాత ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే స్థాయికి చేస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ.